హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నాను అల్లం చట్నీ. అది బెల్లం వేసి చేసేది కాదు, కారం చట్నీ అల్లం. దీనికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాం, ఎండుమిర్చి ఒక 100 గ్రామ్స్, అల్లం ఒక 100 గ్రామ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇది చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. వెల్లుల్లి ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకుని రెప్పల కింద కట్ చేసుకున్నాను. ఆయిల్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు బాండి పెట్టుకుని దీనిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాం. అల్లం ముక్కలు వేగేవంత వేసుకుందాము. ఫస్ట్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టాను కదండి, అవి వేసుకుని బాగా వేయించేసుకుందాం. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాండీలో ఆయిల్ వేసుకుని ఫస్ట్, తర్వాత అల్లం ముక్కలు వేసుకొని బాగా మెత్తగా దగ్గరకు వస్తాయి. చూసారు, అల్లం ముక్కలు వేగిపోయినట్టు ఇంత పెద్ద పీసుల్లో చిన్నగా అయిపోతాయి. అలా అవే వరకు వేయించాలండి. దీన్ని రోల్లోనే దంచుకోవాలి, బాగుంటుంది. రోటి పచ్చడి, అల్లం రోటి పచ్చడి, అల్లం కారం పచ్చడి రోల్లో దంచుకుంటామండి. ఇది బెల్లం వేసుకోము, అస్సలు బెల్లానికి సంబంధం ఉండదు. అది వేరండి, అది చట్నీ లాగా టిఫిన్స్లో అలా వేసుకుని తింటాక బాగుంటుంది. ఇది అన్నంలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం. అల్లం ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నానండి, వేగిపోయినాయి. ఎండుమిర్చి హాఫ్ వేగిన తర్వాత దీనిలో ధనియాలు వేసుకుందాం. ధనియాలు ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఎండుమిర్చి బాగా వేగి సౌండ్ రావాలండి, మరీ నల్లబడిపోకూడదు. అందుకని దగ్గరుండి వేయించుకోవాలి. ధనియాలు కూడా మాడిపోకూడదు, దూరగా వేయించుకోవాలి. 2 వేగిపోయినాయి కదండి. ఇప్పుడు చల్లార్చుకుందాం. చల్లార్చిన తర్వాత రోల్లో వేసుకున్నానండి. రోల్లో వేసేసి ఉప్పు వేసి మెత్తగా కొట్టేసుకుంటానండి. ఇది రోల్లో చేసుకుంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా అయిపోకుండా కచ్చాపచ్చిగా. పచ్చడికి ఎలా రోలు పచ్చడి ఎలా చేసుకుంటాం, రోటి పచ్చడి అలా చేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి, ధనియాలు, సాల్ట్ వేసేసుకొని దంచేసుకుందాం. సరిపడినంత సాల్ట్ అంటే నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే చింతపండు ఎక్కువ ఉంది కదండి, సరిపోతుంది. దీన్ని దంచేసుకుందాం బాగా. ఎందుకంటే ఇది మెత్తగా అయింది కదండి. ఇప్పుడు దీనిలోనే మనం చింతపండు వేసేద్దాము. నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి, గింజలు పీసులు అన్నీ తీసేసి చింతపండు రెడీ పెట్టుకున్నాను, అది వేసేసుకుందాం. అది వేసేసి దాన్ని కూడా మెత్తగా కలిసిపోయేటట్టు కొట్టేసి అప్పుడు అల్లం ముక్కలు వేసుకోవచ్చు. ముందు చింతపండు నలగాలండి, ఫస్ట్ దంచేద్దామండి బాగా. ఇలా రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. ఈ పచ్చడి అయితే నిలవ కూడా ఉంటుంది. దీనికి పోపు వేస్తాం మనం. ఈ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవచ్చండి, పోపు వేసుకుని బాగుంటుంది. 10 డేస్ అయినా 20 డేస్ అయినా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు కొందరికి ఫీవర్ వచ్చి తగ్గుతుంది కదా, అలాంటి వాళ్ళు తింటానంటారు. అలాంటప్పుడు ఇలాంటి పచ్చడి పెట్టినా బాగుంటుంది. వింటర్ సీజన్లో కోల్డ్ పట్టి ఉంటారు కదండి బాగా, అవి తగ్గిన తర్వాత కూడా ఇలాంటి పచ్చడి చేసుకుని తింటే బాగుంటుంది అనిపిస్తుంది, నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నానండి, అల్లం ముక్కలు నలిగిపోయినాయి. వెల్లుల్లి కూడా వేసేసుకున్నా, ఇవి కూడా మెత్తగా కొట్టేసుకున్నాం. ఎంత మిక్సీలో వేసినా అది అంత టేస్ట్ ఉండదు కదండి, ఏ పచ్చడైనా. కొన్ని పచ్చళ్ళు ఇలా రోల్లోనే చేస్తూ ఉంటానండి నేను. అలాగే నచ్చుద్దండి మా వాళ్ళకి, మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ. అప్పుడప్పుడు ఇలా రోల్లో కొన్ని పచ్చళ్ళు చేస్తుంటాను. ఇప్పుడు బాండి పెట్టుకుని పోపు వేసుకుందామండి. ఆయిల్ సరిపడినంత, అంటే ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. దీనిలోనే ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా, ఒక 10-12 కొట్టేసి వేసుకున్నాను. దీనిలో ఆవాలు వేసుకున్నా. పచ్చిశనగపప్పు వేయనండి, వేసింది ఎందుకంటే ఇది కొన్ని రోజులు అలా నిల్వ ఉంటుంది కదా, మెత్తగా అయిపోతాయి. పచ్చిశనగపప్పు బాగుండదు. కొంచెం పచ్చడి చేసుకున్నప్పుడు అయితే వేసుకోవచ్చండి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ వెల్లుల్లి బాగా కలర్ వచ్చేసిందంటే దీంట్లో ఆ చట్నీ తీసేసి రోల్లో దంచుకునేది దీనిలో వేసేసుకోవాలండి. మొత్తం తీసేసి దీనిలో వేసేస్తున్నాను.
వేసి కొంచెం సేపు స్టవ్ అలానే ఉంచాలండి. ఈ చట్నీ కూడా కొంచెం వేడెక్కాలి, ఖరాబ్ కాకుండా ఉంటుంది. వెల్లుల్లి ఎక్కువ వేసానండి, ఎందుకంటే మా హస్బెండ్ వెల్లుల్లి ఎక్కువ వేయమన్నారు. కొందరికి ఒక్కొక్కలాగే ఇష్టం ఉంటుంది కదండి, అలా అందుకని వెల్లుల్లి వేసానండి. చూసారు కదా ఎంత బాగుందో. అల్లం పచ్చడి, అల్లం కారం పచ్చడి. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుంటుందో. ఇలానే నా వీడియోస్ అందరు మీరు ఆదరిస్తుంటే నేను ఇలా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తానండి. మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి.